అంటే దేవేంద్రుడు తప్పు చేసినా లేకపోతే బృహస్పతి దేవతల గురువు ఈయన చెప్తున్నాడు కదా, ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా సందర్భంలో వాళ్ళ వల్ల తప్పు జరిగినా అది ఏ లక్షల సంవత్సరాలకు ఒకసారో కోట్ల సంవత్సరాలకు ఒకసారో అయి ఉంటుంది, దానికి కూడా వాళ్ళకి తగినటువంటి రిజల్ట్ ఉంటుంది ఒకటి, లేదా పరమ ప్రయోజనమైనటువంటి లోకోపకారం ఒకటి ముడిపడి ఉంటుంది. ఈ రెండు కారణాలు ఉంటాయి, అది నేను చెప్పాను. ఈయనేమంటాడు, పొద్దున్న లేస్తే హిందూ దేవతలందరికీ తప్పులు చేయడం పాపాలు చేయడం పని, అట్లాంటి వాళ్ళని మనం ఎందుకు పూజించాలి, అసలు ఎందుకు ఆరాధించాలి అంటున్నారు. మంచి ప్రశ్న. నేను చెప్పేది ఇదే, తప్పులు చేసేవాడిని పాపాలు చేసేవాడిని మనం ఎందుకు పూజించాలి, ఎందుకు ఆరాధించాలి? బైబిల్ దేవుడు చేసినవి ఏంటి చెప్పాలి. బైబిల్ దేవుడు ఏం చేశాడు? పాపాలు చేయలేదా, తప్పులు చేయలేదా? పాపం అంటే ఏంటి? ఒకరిని అన్యాయంగా చంపినా పాపమే కదా. ఒక స్త్రీని, ఒక అబలని నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా చంపితే పాపం కదా. పసిపిల్లలను చంపితే పాపం కదా. అబద్ధాలు